హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ ఛానల్. నేను మీ నేత్రిక. ఈరోజు నా వీకెండ్ ఎపిసోడ్ చూసారు కండి, సండే ఫండే ఎపిసోడ్. సో ఎలా అనిపించింది మీ అందరికీ? సో నాగార్జున గారి ఎంట్రీ సాంగ్ వచ్చేసి దేవరా సాంగ్తో స్టార్ట్ చేశారు. మన జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ వస్తుంది కదండి. సో జాహ్నవి కపూర్ అండ్ ఎన్టీఆర్ సాంగ్ దేవరాలో సాంగ్ అనేది. సో ఆ సాంగ్ కిలికి అనే ఒక సాంగ్ ఉంది కదా. సో ఆ సాంగ్తో మన నాగార్జున గారు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్గా హౌస్ మెట్స్ని చూపిస్తారు. సో అందరూ ఈరోజు సండే ఫండే కాబట్టి కొన్ని టాస్క్లు ఉంటాయి అనగానే అమ్మయ్య అనుకున్నారు. నిన్నట్లాగైతే ఉండదని చెప్పి నాగార్జున గారు నిన్నంతా కోటింగ్ ఇచ్చారు కదండి. సో కొంతమందికి అయితే రాడ్లు దింపారు, కొంతమందికి ఏమో బంతిపూలతో మెల్లగా చల్లినట్టు చెప్పారు కదా. సో ఈరోజు వచ్చేసి డైరెక్ట్గా నామినేషన్స్లో ఉన్న వాళ్ళని సేవ్ చేద్దాం, తర్వాత మనం ఫన్నీ టాస్క్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి అన్నప్పుడు నామినేషన్లో మొత్తం 8 మంది ఉన్నారు. నిన్ను ఎవరిని సేవ్ చేయడానికి కూడా టైం లేదు. ఎందుకంటే చాలా చాలా అంటే లెంతీగా వీడియోస్ చూపించి అందరికీ క్లాస్ బీగటం వల్ల నామినేషన్స్లో ఉన్న వాళ్ళని ఒక్కరిని కూడా సేవ్ చేయలేదు. ఈరోజు డైరెక్ట్గా సేవింగ్లోకి వెళ్ళిపోయారు. సో నామినేషన్లో మొత్తం 8 మంది ఉన్నారు. సో వాళ్ళని ఏం చేశారంటే వాళ్ళ శాండ్ బాక్సెస్ ఇచ్చారండి. బిగ్ బాస్ థీమ్తో ఉన్న శాండ్ బాక్సెస్ ఇచ్చేసి వాటిని ఆ శాండ్ని కిందకి అన్నప్పుడు సేఫ్ అన్సేఫ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సేఫ్ అయితే సేఫ్ అని గ్రీన్ కలర్లో, అన్సేఫ్ అయితే రెడ్ కలర్లో కనిపిస్తుంటుంది. సో ఒక్కొక్కరు వాళ్ళ పేరుని పిలిచినప్పుడు వెళ్ళి ఆ శాండ్ బాక్స్ని తీసుకొని దాన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసినప్పుడు ఇసుక కిందకి వెళ్ళిపోయి సేవ్ అయితే సేవ్ అని కనిపిస్తుంది, లేకపోతే అన్సేఫ్ అని కనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక్కొక్కరుగా వెళ్ళినప్పుడు దీనిలో ఈ నామినేషన్స్లో సీత ఫస్ట్ సేవ్ అయింది, తర్వాత ప్రేరణ సేవ్ అయింది. సో ప్రేరణ చాలా టెన్షన్ పడుతుంది కదండి టాస్క్ల విషయంలో. ఫైట్ ఇచ్చాను, ఇలా నిన్న కూడా నాకు క్లాస్ పీకారు, నేను ఎలిమినేట్ అయిపోతానని ఆల్రెడీ మన యష్మితో కూడా చెప్పింది కదా. చెప్తే యష్మి అవునేను నాకు డౌట్ నువ్వే వెళ్ళిపోతావే అనిపిస్తుంది అని అన్నది కదా. సో బాగా టెన్షన్ పడుతున్న టైంలో తను సేవ్ అవ్వగానే చాలా హ్యాపీగా అనిపించింది. సో సీత ప్రేరణ ఇద్దరు కూడా టెన్షన్ ఫ్రీ అయ్యారు. ఇక్కడే నామినేషన్స్లోంచి 8 మందిలో 6 ఉన్నారండి, 2 సేవ్ అయ్యారు. సో దీని తర్వాత ఒక హార్ట్ బ్రేక్ చేయడం అంట. ఒకరికి హార్ట్ ఇవ్వాలి, ఒకరి హార్ట్ బ్రేక్ చేయాలి. సో హౌస్ మేట్స్లోంచి నాగార్జున గారు 2 పేర్లు చెప్తారు. ఒక పర్సన్ పిలిచి అతనికి 2 పేర్లు చెప్పినప్పుడు అతను ఆ వ్యక్తి ఎవరో ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే హార్ట్ ఇవ్వాలి. హార్ట్ సింబల్తో ఉన్న ఒక ఇమేజ్ ఉంటుంది, అది ఇవ్వాలి. ఇష్టం లేని వాళ్ళని బ్రేక్ చేయాలన్నమాట, పగలు కొట్టేయాలి వాళ్ళ హార్ట్ని. సో ఎవరికి ఇస్తామని చెప్పేసి ఫస్ట్ నిఖిల్తో స్టార్ట్ చేశారు. సో ఈలోపు మన విష్ణు జోక్ వేస్తుంది అనమాట. పృథ్వీ ఈరోజు చాలా బాగున్నావు అని నాగార్జున గారు అన్నప్పుడు విష్ణు అంటది పృథ్వీ బాగున్నాడు కానీ పృథ్వీ వేసుకున్న షర్ట్ మాత్రం పృథ్వీది కాదు అని అంటే ఎవరిది నీదా అని వెటకరంగా అంటారు నాగార్జున గారు. లేదు లేదు సార్ నైకిల్ది అంటే నైకిలా అంటే వీళ్ళు ఈ మధ్య మార్చింది కదండి పేర్లు. సీతనేమో సైత అంటది, నిఖిల్ని వచ్చేసి నైకిల్ అంటది కదా. సో నైకిల్ అనగానే ఓ నైకిల్దా అని చెప్పేసి రా నైకిల్ నీతో స్టార్ట్ చేద్దాం గేమ్ అని చెప్పేసి నిఖిల్తో స్టార్ట్ చేస్తారు. సో నిఖిల్ వచ్చేసి 2 హార్ట్స్ తీసుకుంటాడు. సో ఆ 2 హార్ట్స్ తీసుకుంటాడు. అప్పుడు నాగార్జున గారు 2 పేర్లు చెప్తారు. సో సోనియా పృథ్వీ పేరు చెప్తారు. అందరూ ఏమనుకుంటారు సోనియా అభయ అనుకుంటారు, కానీ ఇక్కడ సోనియా పృథ్వీని సెలెక్ట్ చేస్తారు. సో నిఖిల్ వచ్చేసి పృథ్వీకి ఇస్తాడు. ఎప్పుడైనా ఏదైనా మాట చెప్పినప్పుడు వింటాడు, అగ్రెషన్ ఉంటే అగ్రెషన్ అని ఇలా చెప్పినప్పుడు వింటాడు. కానీ సోనియా అప్పుడప్పుడు వినదు అని చెప్పినప్పుడు ఏం సోనియా వినలేదంటే ఏమో సరే ఆయనకు అలా అనిపించింది అని సోనియా అంటుంది. మరి నువ్వు చెప్పకుండా అన్నం తినేస్తే మరి బాధపడరు అలగరా అంటే అలిగింది సార్, నేను వెళ్ళి చెప్పాను, మళ్ళీ తర్వాత కూడా కొన్ని పాయింట్లు తను వినదు అని చెప్పేసి సోనియా హార్ట్ బ్రేక్ చేసేసాడు. సో మేబీ ఈ రోజు నుంచి నిఖిల్కి నిన్నటి నుండే స్టార్ట్ అయింది కదండి కొద్దిగా. సో వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా రైవలరీ స్టార్ట్ అయిపోయి వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా చిచ్చు పడింది కదా కొంచెం, వీళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్గా ఉంటారా లేకపోతే కొట్టుకుంటారా ఫస్ట్లో లాగా అనేది రేపు నామినేషన్స్ నుంచి మనకు కనిపిస్తుంది రేపటి గేమ్ నుంచి. సో నిఖిల్ వచ్చేసి సోనియాని హార్ట్ బ్రేక్ చేశాడు, పృథ్వీకి హార్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ సీత వచ్చేసి నైనికాకి హార్ట్ ఇస్తుంది, విష్ణుకి హార్ట్ బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే నైనిక చిన్నదైనా నేను చెప్పినప్పుడు వింటుంది, ఏమన్నా చెప్పుకోవాలనిపిస్తుంది కానీ విష్ణుతో చెప్పలేము అది వినదు అని చెప్పేసి విష్ణు హార్ట్ బ్రేక్ చేసింది. తర్వాత మణికంఠని పిలిచినప్పుడు మణికంఠనికి సోనియా అండ్ నిఖిల్ అంటే ఎవరైతే ఫ్రెండ్స్గా ఉంటున్నారో వాళ్ళని మాత్రమే పిలిచి వాళ్ళలో ఏమైనా చిన్న చిచ్చు పెడదాం అనుకున్నాడేమో బిగ్ బాస్. సో అలా సెలెక్ట్ చేశాడు. మణికంఠ దోస్తులు ఎవరండి, కొద్దిగా క్లోజ్ అయ్యి ఉండేది నిఖిల్తోనే సోనియాతోనే కదా, అక్క అంటాడు సోనియాని. సో సోనియాకేమో హార్ట్ ఇచ్చాడు, నిఖిల్కేమో హార్ట్ బ్రేక్ చేశాడు. ఎందుకంటే గేమ్లో ఇసిరిపడేశాడు కదా. సో అది ఇంకా మనసులో ఉంది, బాధపడుతున్నాడు, ఇచ్చాడు. తర్వాత
నబీల్ వచ్చాడు. నబీల్ వచ్చేసి ఆదిత్య గారికి, ఎప్పుడైనా ఆదిత్య గారు అంటేనే ఇష్టము, ఆదిత్య గారిని గౌరవిస్తాడు కాబట్టి ఆదిత్య గారికి హార్ట్ ఇచ్చాడు. నైనికాకి వచ్చేసి నైనిక మా క్లాన్లో ఉన్నంత వరకు బాగానే ఉంది, అవతల క్లాన్కి వెళ్ళాక నాతో మాట్లాడలేదు సార్ అని చెప్పేసి హార్ట్ బ్రేక్ చేశాడు. సో నైనిక అప్పుడు చూసినప్పుడు అమ్మో భయపెట్టిస్తుంది సార్, నన్ను భయపెట్టిస్తుంది అంటాడు. తర్వాత విష్ణు అనమాట. విష్ణు వచ్చేసి సీతకి హార్ట్ ఇస్తుంది. ఇక్కడ కావాలనే నాగార్జున గారు సీతని పృథ్వీని నిలబెట్టారు. సో ఎందుకంటే ఈ మధ్య మన విష్ణు పృథ్వీ మీద కన్నేసింది కదండి. సో అందుకోసం విష్ణు సీతని నిలబెట్టినప్పుడు విష్ణుకి సీత పృథ్వీని నిలబెట్టినప్పుడు పృథ్వీకి ఏమైనా హార్ట్ ఇస్తుందేమో అని కొంచెం ఏమన్నా ఫుటేజ్ వస్తుందేమో ట్రై చేశారు కానీ రాలేదు. విష్ణు వచ్చేసి సీత నా దోస్తు, ఇద్దరం మేము కృష్ణ భక్తులు, మేమిద్దరం మంచిగా ఉంటాము, మా ఇద్దరి మెంటాలిటీస్ కలుస్తాయని చెప్పి హార్ట్ ఇచ్చింది. పృథ్వీకి వచ్చేసి హార్ట్ ఇవ్వలేదన్నమాట, బ్రేక్ చేసేసింది. సో తను ఇప్పుడు ఇంకా మేమిద్దరం మాటల్లోనే ఉన్నాం సార్ అంటే మాటల్లోనే అంటే ఏంటి అన్నట్లు నాగార్జున గారు కూడా చూస్తారు. సో పృథ్వీకి హార్ట్ బ్రేక్ చేస్తుంది, ఎందుకంటే కొన్ని పట్టించుకోడు అని చెప్పేసి. తర్వాత వచ్చేసి నైనికని పిలిచినప్పుడు నైనిక విషయంలో మళ్ళీ సీత నిఖిల్ అన్న అంటది కదా. సో సీత అని నిఖిల్ని వీళ్ళిద్దరిని పిలిచినప్పుడు నిఖిల్కి హార్ట్ బ్రేక్ చేస్తుంది, సీతకి హార్ట్ ఇస్తుంది. నిఖిల్కి చెప్పిన రీజన్ ఏంటంటే కొన్ని విషయాలు సీతతో అన్నీ చెప్పుకోగలను కానీ నిఖిల్తో చెప్పుకోలేను అంటే ఎందుకు చెప్పుకోలేవు అని నాగార్జున గారు అడుగుతారు. అప్పుడు నైనిక ఏం చెప్తుందంటే కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ గురించే నేను చెప్పాలనుకుంటాను కానీ అతను మంచిగా తీసుకుంటాడు అని భయం, అందుకని మళ్ళీ వాళ్ళతోనే ఉంటాడు కదా సార్, అందుకే నేను చెప్పుకోను, చెప్పాలనిపించదు అనగానే అప్పుడు మన సోనియాకి వెళ్ళి కెమెరా చూపించారు. సో సోనియా అంటే మన నైనికకి పడదు కదండి, తన గురించి ఏమైనా చెప్దాం అనుకున్నా నిఖిల్ వింటాడో లేదో అని చెప్పేసి నైనిక సీతతోనే నేను ఎక్కువ ఉంటానని సీతకి హార్ట్ ఇచ్చేసింది. తర్వాత ప్రేరణను పిలిచినప్పుడు ప్రేరణ అభయ్ యష్మిలో వచ్చేసి అభయ్ అన్నయ్య చాలా నేను నేర్చుకున్నాను తన దగ్గర నుంచి, అభయ్ అన్నయ్య ఎప్పుడు ఒక సజెషన్స్ ఇస్తుంటాడు నాకు అని చెప్పి హార్ట్ ఇచ్చింది. తర్వాత యష్మికి హార్ట్ బ్రేక్ చేసింది, ఇది కొన్ని విషయాలు నా మాట వినదు అని. తర్వాత పృథ్వీని లేపినప్పుడు ఇక్కడ కావాలని నాగార్జున గారు పృథ్వీ రెండు హార్ట్స్ తీసుకున్నప్పుడు విష్ణుని యష్మిని వీళ్ళిద్దరిని నిలబెడతారు కావాలని. సో అప్పుడు విష్ణుకి హార్ట్ ఇస్తాడా యష్మికి హార్ట్ ఇస్తాడని చూసినప్పుడు విష్ణు నా హార్ట్ బ్రేక్ చేసింది కాబట్టి నేను కూడా విష్ణు హార్ట్ బ్రేక్ చేసి ఇస్తే విష్ణు కొన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టిందండి అవి. తర్వాత వచ్చేసి యష్మికి హార్ట్ ఇస్తాడు. హార్ట్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చావని నాగార్జున గారు అన్నప్పుడు ఆప్షన్ లేక ఇచ్చానని చెప్తాడు, ఎవరు లేక ఇచ్చేసిన అన్నట్టు చెప్తాడు కానీ ఏం ఎక్స్ప్రెషన్ చెప్పడు. యష్మికి అప్పుడు కోపం వస్తుంది, ఎవరు దొరక్క నాకు ఇచ్చాడు అని అన్నదానికి చెప్తా సార్ అని అనుకుంటుంది. తర్వాత సోనియా వచ్చేసి అభయ్ మణికంఠలు ఎవరికి ఇస్తా ఉన్నప్పుడు మణికంఠకి హార్ట్ ఇస్తుంది. అబ్బాయికి ఏంటంటే అబ్బాయి మెచ్యూర్డ్, తన ఆట ఆడుకోగలడు కానీ మణికంఠ ఆడలేడు, నేను నా ప్రజెన్స్ కావాలంటే ప్రజెన్స్ అంటే అదే సార్ గైడెన్స్ కావాలి, కొన్ని సజెషన్స్ కావాలి, సో మణికంఠకి నా సపోర్ట్ కావాలి కాబట్టి నేను మణికంఠకి హార్ట్ ఇస్తాను అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి అబ్బాయిని పిలిచినప్పుడు అబ్బాయి వచ్చేసి ప్రేరణకి హార్ట్ బ్రేక్ చేస్తాడు, కొన్ని యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, కోపపడుతుంది గేమ్లో అని. యష్మికేమో ఎప్పుడు ఎలా ఆడాలో ఎప్పుడు ఎలా మాట్లాడాలో యష్మి చేస్తుందని హార్ట్ ఇచ్చాడు. పాపం ప్రేరణ ఈ విషయంలో బాగా అంటే బాగా ఫీల్ అయిపోయి అన్న ఈ టాస్క్ కాకుండా మామూలుగా అయితే ఎవరికి హార్ట్ ఇస్తావంటే నీకే ఇస్తా అన్నట్టు చెప్తాడు, ఖుషి అయిపోద్ది ప్రేరణ. తర్వాత వచ్చేసి ఆదిత్య గారిని పిలిచినప్పుడు ఆదిత్య గారు వచ్చేసి నబీల్కి హార్ట్ ఇస్తారు. సో మణికంఠకేమో హార్ట్ తీసేసి అంటే హార్ట్ బ్రేక్ చేసేసి కొన్ని విషయాల్లో తను లైట్ తీసుకుంటాడు, కొన్ని మాటలకి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి తనతో, నబీల్ అయితే నమ్మకంగా ఉంటాడని చెప్పేసి నబీల్కి హార్ట్ ఇచ్చి మణికంఠ హార్ట్ బ్రేక్ చేస్తాడు. లాస్ట్కి యష్మిని పిలిచినప్పుడు యష్మి రెడీగా ఉంది కదండి, మన యష్మి విషయంలో ఎవరిని పిలుద్దామని నాగార్జున గారు అడిగినప్పుడు అందరేమో ప్రేరణ పృథ్వీ అని అన్నప్పుడు సోనియా ఇక్కడ హింట్ ఇచ్చిందండి, ఏంటంటే ప్రేరణ ఎందుకు, ప్రేరణ అంటే లైట్ యష్మికి, నిఖిల్ని పిలవండి అని చెప్పి కావాలని పిలిపించింది. సో నాగార్జున గారు నిఖిల్ని పృథ్వీని నిలబెట్టినప్పుడు యష్మి వచ్చేసి నిఖిల్కి హార్ట్ ఇస్తుంది. నిఖిల్ అర్థం చేసుకుంటాడు సార్ కానీ పృథ్వీకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోడు అని అంటే అర్థం చేసుకోడు అంటే అవును సార్ 100 సార్లు చెప్పాలి అయినా అర్థం చేసుకోడు. ఇప్పుడు కూడా ఎందుకు ఇచ్చామంటే ఎవరు లేక ఇచ్చినా అని చెప్తున్నాడు, ఇది నాకు నచ్చలేదు సార్ అని చెప్పేసి హార్ట్ బ్రేక్ చేసింది. సో ఇక్కడతో ఈ హార్ట్ టాస్క్ అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళని సేవ్ చేద్దామని చెప్పినప్పుడు సో స్టోర్ రూమ్ నుంచి మన ప్రభావతి కోడి ఉంది కదండి, చిన్న ప్రభావతిని తీసుకొస్తారు ఒక కోడిని, ఆ కోడిని ఆ నామినేషన్స్లో ఉన్న వాళ్ళు పట్టుకోవాలి. సో ఆ కోడిని పట్టుకున్నప్పుడల్లా ఒక్కొక్క సౌండ్ వస్తుంటుంది,
ఎప్పుడైతే కోడి కూత సౌండ్ వస్తుందో వాళ్ళు సేఫ్ అయినట్టు అనమాట. సో ఒక్కొక్కరుగా పట్టుకున్నప్పుడు ఒకరికి పృథ్వీకేమో గాడిద సౌండ్ వస్తుంది, అబ్బాయికేమో కుక్క సౌండ్ వస్తుంది. ఇలా రకరకాల విష్ణు వచ్చినప్పుడు గొర్రెల సౌండ్ లాగా వస్తుంది. సో ఇలా రకరకాలుగా కాకి సౌండ్ వస్తుంది. ఇలా రకరకాల సౌండ్లు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నైనిక పట్టుకున్నప్పుడు మాత్రం కోడి కూత సౌండ్ వస్తుంది. సో నైనిక సేవ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభావతి అని చెప్పేసి ముద్దు పెట్టుకుంటుంది. థ్యాంక్స్ సార్ అని చెప్తుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళలోంచి ఎంతమంది 6గురిలోంచి నైనిక సేవ్ అవుతుంది. సో సేవ్ అయిన తర్వాత ఇక్కడ ఇంకొక టాస్క్ పెడతారు నాగార్జున గారు, సాల్వ్ ఫజిల్ టాస్క్ అనమాట. ఫజిల్ని అక్కడ ఒక ఫజిల్ ఉంటుంది, అంటే బొమ్మలన్నీ కట్ చేసి ఉంటే వాటిని అన్నింటిని అతకబెట్టాలి. అతకబెట్టినప్పుడు ఆ మూవీ నేమ్ కనిపిస్తుంది. దాన్ని వాళ్ళు ఎవరైతే ఫస్ట్ వెళ్ళి చెప్తారో వాళ్ళు బెల్ మోగిస్తారో వాళ్ళు విన్నర్ అయినట్టు అనమాట. సో ఇక్కడ 2 టీముల నుంచి 2 క్లాన్స్ని సపరేట్ చేస్తారు. 2 క్లాన్లోంచి ఒక్కొక్కరుగా సాల్వ్ చేసి ఆ సాంగ్ ఏంటో చెప్పాలి, ఆ మూవీ పేరేంటో చెప్పాలన్నమాట. సో ఇక్కడ ఎవరైతే ఆడతారో వాళ్ళు బాగా అన్నట్లు ఇక్కడ ఒక్కొక్కరు ఫజిల్ని ఫజిల్ని పెట్టుకుంటూ వచ్చి ఆ సాంగ్ పాడినప్పుడు సో పేరుగా ఇక్కడ డ్యాన్స్లు వేస్తారండి. సో ఇక్కడ పృథ్వీ విష్ణు సాంగ్ వేస్తున్నప్పుడు మన సోనియా ఒకటే స్మైల్ ఇస్తూ ఉండిద్ది. మళ్ళీ నిఖిల్తో కూడా డ్యాన్స్ వేసినప్పుడు సోనియానే జూమ్ చేస్తూ చూపించారు. సో విష్ణు ఎప్పుడైతే నిఖిల్తో ఉన్నప్పుడు ఎక్కువ జూమ్ చేసి చూపించారు సోనియా ఫేస్. సో ఈ సాల్వ్ ఫజిల్ టాస్క్లో ఇద్దరికి టై అయ్యింది. సో దీనిలో వచ్చేసి ఏమని చెప్పారంటే ఎక్స్ట్రా రేషన్ ఫ్రమ్ నా నుండి అని చెప్పేసి నాగార్జున గారు అన్నప్పుడు అబ్బా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటారు. సో ఎస్పెషల్లీ బిర్యానీ అని ప్రేరణ గట్టిగా అరుస్తుంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత సేవింగ్లోకి వెళ్దామని చెప్పేసి గుడ్లు తెప్పిస్తారు. గుడ్లు తెప్పించినప్పుడు ఆ ప్రభావతి గుడ్లు లాంటి కలర్ గుడ్లు తెప్పిస్తారు. సో ఆ గుడ్డిని ఓపెన్ చేసినప్పుడు ఎవరికైతే గ్రీన్ కలర్ వస్తే వాళ్ళు సేవ్ అయినట్టు, రెడ్ కలర్ వస్తే వాళ్ళు అన్సేఫ్ అనమాట. సో దీనిలో వచ్చేసి ఒక్కొక్కరుగా ఉన్నారు కదండి. సో ఫస్ట్ వచ్చేసి పృథ్వీ తీస్తాడు, అన్సేఫ్ అవుతాడు అబ్బాయి. సో ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళల్లోంచి విష్ణు సేవ్ అవుతుంది. తర్వాత యష్మి సేవ్ అవుతుంది. ఇంకా ఇద్దరు మాత్రమే మిగులుతారు. సో విష్ణు అండ్ యష్మి మిగులుతారు. అప్పుడు నాగార్జున గారు చెప్తారు, పృథ్వీ అండ్ అబ్బాయి ఇంకా మీ ఇద్దరే మిగిలారు. ఇంకొక టాస్క్ ఆడిన తర్వాత మీరు ఒక్కరు మాత్రమే సేవ్ అవుతారు, ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు అని చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకొక టాస్క్ పెట్టారండి. అదేంటంటే బ్లైండ్ ఫోల్డ్స్ కట్టుకొని గెస్ ది సౌండ్ అనమాట. సౌండ్ అంటే అక్కడ పిక్చర్లో టీవీలో ఇమేజెస్ వస్తూ ఉంటాయి. ఆ ఇమేజ్ని చూసి ఒక్కొక్క క్లాన్ నుంచి 2 పర్సన్స్ వస్తారు. సో ఒక పర్సన్ ఏమో బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుంటాడు, ఒక పర్సన్ ఏమో టీవీలో వచ్చే ఇమేజ్ చూసి దాన్ని సౌండ్ రూపంలో చెప్పినప్పుడు దాన్ని గెస్ చేయాలన్నమాట బ్లైండ్ ఫోల్డ్ కట్టుకున్న వ్యక్తి. సో ఇది గేమ్. సో ఈ గేమ్కి పెట్టిన పేరు ఏంటంటే బ్లైండ్ ఫోల్డ్ టాస్క్ అనమాట, గెస్ ది సౌండ్. సో దీనిలో వచ్చేసి ఫస్ట్ నిఖిల్ వస్తాడు, బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుంటాడు. సో తనకి ఒక సౌండ్ చేసినప్పుడు అబ్బాయి సౌండ్ చేస్తే చెప్పలేకపోతాడు. సో ఇట్లా పృథ్వీ ఏమో అది ఉంటుంది కానీ అంబులెన్స్ సౌండ్ ఇది, అది కరెక్ట్గా చెప్పాడు. ప్రేరణ వచ్చినప్పుడు కొంచెం కామెడీగా అనిపించింది. డోర్ సౌండ్ వేసి పాపం చెప్పలేక డోర్ వేస్తూ ఉండిద్ది. అలా వేస్తే ఆమెకి ఏమైనా కనిపిస్తుంది, ఆ నాగార్జున కూడా నవ్వుతారు. సో యష్మి వచ్చేసి బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుంటుంది అనమాట. ఇక్కడ డోర్ సౌండ్ కోసం పాపం చాలా తిప్పలు పడుతుంది ప్రేరణ, కానీ యష్మి చెప్పలేకపోతుంది. డోర్ సార్ ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు సార్ అంటది. అండ్ సోనియా కూడా వచ్చినప్పుడు కెమెరాది క్లిచిక్ అంటుంటే ఆ సౌండ్ అర్థం కాక నిఖిల్ కూడా చెప్పడు. మళ్ళీ నిఖిల్ వచ్చినప్పుడు మిక్సీ సౌండ్ కూడా గెస్ చేస్తాడు, కానీ ఇక్కడ చెప్పలేదు. సో అట్లా దీనిలో వచ్చేసి కాంతారా టీం విన్ అయిందండి, ప్రేరణ వాళ్ళ టీము. సో వీళ్ళ టీం విన్ అయిందనుకుని వావ్ అని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఎగురుతున్నప్పుడు చెప్తారు నాగార్జున గారు, మీకు ఒక 2 అవర్స్ కిచెన్లో ఎక్స్ట్రా టైం దొరికింది అంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటే చాలా హ్యాపీగా ఉంది కదరా మీ అందరికీ అన్నట్టు నాగార్జున గారు అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడిప్పుడే వంట విషయాలు ఎప్పుడు చూసినా మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 3 లైవ్లో చూస్తుంటాం కదండి, 4 అయినా సరే ఇంకా వంటల కార్యక్రమంలోనే ఉంటారు. సో దీనివల్ల బిగ్ బాస్ సగం టైం దానికే అయిపోతుంది, చూపించడానికి ఫుటేజ్ కూడా ఏం దొరకట్లేదు. అదే వంట చేసుకున్న తర్వాత ఖాళీగా ఉన్న ఏవో ఒక మాటల వల్ల ఫుటేజ్ దొరుకుతుంది కదండి, అందుకే వంట టైం తగ్గించేశారు. సో వీళ్ళు విన్ అయినందుకు కాంతారా టీంకి నాగార్జున గారు 2 గంటలు ఎక్స్ట్రా టైం ఇచ్చేశారు. సో వాళ్ళు చాలా ఖుషి అయిపోయారు. తర్వాత డైరెక్ట్గా నామినేషన్స్లో
ఉన్న వాళ్ళిద్దరిని యాక్షన్ రూమ్లోకి రమ్మని చెప్పారు. సో పృథ్వీ అభయ్ వీళ్ళిద్దరు యాక్షన్ రూమ్లోకి వెళ్తారు. సో అక్కడ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క స్టెప్ని ఎక్కుతూ లాస్ట్ స్టెప్స్ దగ్గర నిలబడినప్పుడు ఎవరికైతే గ్రీన్ కలర్ వస్తుందో లైట్ వాళ్ళు సేవ్ అయినట్టు, రెడ్ కలర్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు అనమాట. సో ఇక్కడ వచ్చేసి నార్మల్గా అభయ్ గారి ముందు ఏం జరగకపోతే ఇక్కడ అందరం మనం గెస్ చేసేది పృథ్వీనే ఎలిమినేట్ అవుతాడేమో అని. కానీ నిన్న జరిగిన ఇష్యూ వల్ల అభయ్ ఎలిమినేట్ అవుతాడని మన అందరికీ తెలుసు ఆల్రెడీ. సో ఇక్కడ నిలబెట్టినప్పుడు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉన్నప్పుడు నాగార్జున గారు కౌంట్ చేస్తుంటారు. లాస్ట్కి ఫైనల్ స్టెప్ ఎక్కినప్పుడు గ్రీన్ కలర్ వచ్చేసి మన పృథ్వీ దగ్గర వస్తుంది. గ్రీన్ కలర్ స్టెప్స్ కింద అభయ్ గారికి వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది. సో అభయ్ ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పినప్పుడు అభయ్ మొహం మాడిపోయింది. నిన్న అంతా టెన్షన్ పడ్డాడు సాటర్డే ఎపిసోడ్ రోజు. ఈరోజు కూడా చాలా టెన్షన్ పడ్డాడు, బాధపడ్డాడు. సో ఇక్కడ అభయ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఒక విన్నర్ లక్షణాలు ఉన్నాయి. విన్నర్ కాకపోయినా టాప్ 5కి వెళ్ళే వ్యక్తి అండి అబ్బాయి. కానీ ఇలా బిగ్ బాస్ గారిని అనడం వలన కోపం వచ్చి వీళ్ళు కావాలనే టార్గెట్ చేశారా? ఎందుకంటే ఎవరైనా ఓట్లు వేశారో చూపించారు. సో ఇక్కడ అన్యాయం జరిగిందని అనిపిస్తుంది, ఏదో కుట్ర జరిగిందేమో అని కూడా అనిపిస్తుంది. పోనీ కుట్ర జరిగిందా లేకపోతే ప్రేక్షకులు ఇదొక అవకాశంగా దొరికిందని ప్రేక్షకులను అడ్డం పెట్టుకొని కావాలనే బయటికి తోసేశారా అనేది మాత్రం మరి తెలియాలి. ఎందుకంటే ఇతను టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తి, సేవ్ అవుతూ ఉన్న వ్యక్తి సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. ఎందుకంటే తను నిఖిల్ వాచ్ విషయంలో హెల్ప్ చేశాడని తనకు తనే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. ఎవరు కూడా ఎక్కువగా అబ్బాయి గారికి నామినేట్ చేయరండి. సో ఫస్ట్ టైం ఇలా జరిగింది. అదే ఒక అవకాశం, అంటే వీళ్ళకి ఒక బుద్ధి రావాలి, ఇంకెప్పుడు బిగ్ బాస్ టీంని తిట్టొద్దు అని కావాలని చేసినట్లయితే అనిపిస్తుందండి. దాన్ని కవర్ చేయడానికి నాగార్జున గారు అభయ్ గారు స్టేజ్ మీదకి రాగానే ఇది కేవలం ప్రేక్షకుల ఓటింగ్ మాత్రమే అభయ్, నిన్నంతా నువ్వు చాలా బ్యాడ్ సినారీలు చూసావు, కానీ ఇక్కడ మన చేతుల్లో ఏమి ఉండదు, ప్రేక్షకులే నువ్వు మంచివాడు అనుకున్నప్పుడు మన బిహేవియర్ని బట్టే వాళ్ళు ఓటింగ్ చేస్తారు అన్నట్టు నీ బిహేవియర్ వల్లే ప్రేక్షకులు ఓట్లు వేశారు, అందుకే నువ్వు ఎలిమినేట్ అవుతున్నావు అని చిన్న హింట్ ఇచ్చారు అభయ్ గారికి. సో అభయ్ వచ్చేసి సార్ యాక్సెప్టెడ్ సార్, నేనే చాలామంది అందరికీ అవును ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటాడు కదా, నువ్వు కోపం తగ్గించుకోరా, నువ్వు అది చేయరా ఇది చేయరా అని నేనే మాటలు జారాను సార్, నాదే తప్పు, అందుకనే నేను సెల్ఫ్ పనిష్మెంట్ ఇచ్చుకున్నట్టే నేను ఎలిమినేట్ అయిపోతున్నాను అని బాధపడతాడు. సో అప్పుడు అందరూ కూడా గార్డెన్ ఏరియాలో కూర్చొని ఇంకా పృథ్వీ వెళ్ళిపోతాడు. పృథ్వీని అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తారు. ముందుగా సోనియా వెళ్తుంది, మణికంఠ వెళ్తారు. సో ఇక్కడ పాపం అనిపించింది అభయ్ గారు. ఇక్కడ వచ్చేసి అభయ్ గారికి ఒక హౌస్ మేట్స్ అందరిని చూపించినప్పుడు సీత, విష్ణు వీళ్ళందరూ కొంచెం బాధపడుతుంటారు. ప్రేరణ సీత అయితే ఏడుస్తుంటారు. సీత ఎవరు వెళ్తున్నా ఏడుస్తూనే ఉండిద్ది. సో ఇక్కడ నాగార్జున గారు తన జర్నీ అంతా చూపించిన తర్వాత చాలా అంటే చాలా బాధపడతాడు. అనవసరంగా నోటి దూల తగ్గించుకున్నా బాగుండేదని అభయ్ గారు ఫీల్ అవుతున్నట్టు అనిపించింది. తర్వాత నాగార్జున గారు రెడ్ రోజెస్ ఎవరికి ఇస్తావు, బ్లాక్ రోజెస్ ఎవరికి ఇస్తావు, రీజన్స్తో ఇవ్వు అన్నప్పుడు బ్లాక్ రోజ్ వచ్చేసి విష్ణుకి ఇస్తారు. నువ్వు కొన్ని మాటలు వదిలేస్తావు విష్ణు, సెన్సిటివ్ అంటావు కానీ కొన్ని మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి విష్ణుకి చెప్తారు. తర్వాత పృథ్వీకి ఇస్తూ అగ్రెషన్, కోపం తగ్గించుకో పృథ్వీ, మంచిగానే చెప్తున్నాం మీ ఇద్దరికి అని చెప్పి మిగతా అందరికీ రెడ్ రోజెస్, అంటే నిఖిల్కి, సీతకి, నబిల్కి, సోనియాకి వీళ్ళందరికీ రెడ్ రోజెస్ ఇస్తాడు. సో ఇదండి ఈరోజు జరిగిన ఎపిసోడ్ అయితే ఏం లేదు. సో అభయ్ గారు వెళ్ళిపోవడం, ఒక టాప్ 5లో ఉండాల్సిన వ్యక్తి వెళ్ళిపోవడం అంటే అదే రేపటి నుంచి ఎలా ఉంటుందో. ఒక్కొక్కరిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. చూద్దాం మరి రేపు అయితే నామినేషన్స్ ప్రోమో వచ్చేసింది కదండి. సో నామినేషన్స్లో వచ్చేసి ఫోమ్, ఎవరైనా నామినేట్ చేసుకోవచ్చు, ఫోమ్ పూసి తగిన కారణాలు చెప్పాలంటున్నారు. మరి చూద్దాం మన సోనియా నిఖిల్ ఏమన్నా రచ్చ చేసుకొని నామినేషన్ చేసుకుంటారా, మళ్ళీ కలిసిమెలిసి ఉంటూ మళ్ళీ అదే పందాలో నడుస్తారో చూడాలి. సో ఇక్కడైతే ఈరోజు చూపించిన ప్రోమోలు అయితే నబిల్ చాలా చెలరేగిపోతున్నాడు. నబిల్ ఫైర్లో ఉన్నాడు, తగ్గట్లేదు. సో చాలా అంటే మన పల్లవి ప్రశాంత్ లాగానే నామినేషన్స్ లాగానే రెచ్చిపోతున్న నబిల్ అన్నట్టు ఉంది ఇక్కడ. సో రేపటి ప్రోమో అయితే వచ్చేసింది. మరి రేపు ఎవరెవరు నామినేషన్ చేసుకుంటారో అసలైన ఫండే అనేది రేపు స్టార్ట్ అవుతుంది. సో రేపటి ఎపిసోడ్లో చూద్దాము. సో ఆల్రెడీ బజ్లో కూడా ప్రోమో వచ్చేసిందండి అభయ్ గారి మీద. సో నువ్వు తప్పు చేయలేదు అనుకున్నప్పుడు నువ్వు బయటకు వచ్చేస్తే బాగుండేది కదా, జనాల్లో హీరో అయ్యేవాడు కదా అని. నిజంగా నిన్ననే అభయ్ గారు బయటకు వస్తే బాగుండేది, పాపం క్షమించమని అడిగి ఇంత సీన్ చేసినా సరే క్షమించకుండా బిగ్ బాస్ టీం పంపించిందని అనిపిస్తుంది. బిగ్ బాస్ ఈ విషయంలో అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని అనిపిస్తుంది. మరి ఆయన్ని బజ్లో సోనియా గురించి 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉన్న సోనియా గురించి ఫేక్ రీల్ అన్నప్పుడు
కొన్నిసార్లు ఫేక్ కొన్నిసార్లు రియల్ ఉంది అన్నట్లు చెప్తున్నారు అభయ్ గారు. చూద్దాం మరి అభయ్ గారు మరి బయటకు వెళ్ళాక బిగ్ బాస్ గురించి ఎలా చెప్తారో ఇంటర్వ్యూస్లో చూడాలి. సో ఇదైతే మాత్రం చాలా అంటే చాలా అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనిపించిందండి. అందరికీ భయం రావాలనే ఒక ఉద్దేశంతో కావాలని టార్గెట్ చేసి ప్రేక్షకులు వేసిన ఓటు కాకుండా వీళ్ళే ఎలిమినేట్ చేశారేమో అని అయితే డౌట్ వస్తుంది. లేదా ప్రేక్షకులు ఒకవేళ ఓటు వేయలేదేమో మరి. ఇదండి ఈరోజు ఎపిసోడ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరము. సో ఇదండి ఈరోజు రివ్యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్.